అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 63. ఇక స్టోరీలోకి వెళ్తే, మాహిర్ గుండె చప్పుడు వింటూ ఉన్న అనుపమ తల పైకెత్తి మాహిర్ వైపు చూస్తూ, ఇంతకుముందు మాహిర్ గురించి కిట్టి చెప్తే వినడమే తప్ప చూసిందే లేదు. మాహిర్ను కిట్టిని కలవడానికి వెళ్ళినప్పుడు కాలేజ్లో చూడడమే మొదటిసారి. కానీ నేను మాహిర్తో ఇంత కంఫర్టబుల్గా ఎలా ఉండగలుగుతున్నాను? కృష్ణతో ఉన్నప్పుడు ఎప్పుడూ కలగని సేఫ్ అండ్ సెక్యూర్ ఫీలింగ్ మాహిర్ దగ్గర కలుగుతుంది. కృష్ణ చేతి స్పర్శను కూడా ఇబ్బందిగా ఫీల్ అయిన నేను మాహిర్ను ఎందుకు రెసిస్ట్ చేయలేకపోతున్నాను? కృష్ణ మీద ఎప్పుడూ కలగని ఫీలింగ్ మాహిర్ మీద మాత్రమే కలుగుతుంది. నా అంతట నేనుగా కృష్ణకు ఎప్పుడు ఐ లవ్ యూ అని చెప్పిందే లేదు అని తనలో తానే ఆలోచించుకుంటూ ఉంది అనుపమ. తననే రెప్ప కూడా వేయకుండా చూస్తున్న అనుపమ చెంపను నిమురుతూ, ఏమైంది అన్నట్టుగా కళ్ళెగరేశాడు మాహిర్. ఏమీ లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది అనుపమ. అనవసరంగా చిన్న బుర్రను కష్టపెట్టకు, ఏం తెలుసుకోవాలని అనుకుంటున్నావో అడుగు అని అనుపమ వైపు చూస్తూ అన్నాడు మాహిర్. అడగాల వద్దా అన్నట్టుగా కళ్ళు తిప్పుతూ మాహిర్ వైపు చూస్తున్న అనుపమను చూసి అజ్యూరింగ్గా స్మైల్ ఇస్తూ, పర్వాలేదు అడుగు అన్నట్టుగా కళ్ళను ఆర్పాడు మాహిర్. అది అని క్షణం పాటు పాజ్ ఇచ్చిన అనుపమ, ఇప్పుడు కృష్ణ గురించి మాట్లాడడం వల్ల హ్యాపీ మూమెంట్స్ను స్పాయిల్ అవ్వడం తప్ప మరేమీ లేదు అని అనుకుంటూ, అది మాహిర్ గారు, ఇంత అర్జెంటుగా మన నిశ్చితార్థం ఎలా జరిపించారు? అందుకు అంకుల్ ఆంటీ హా అదే మా బాబా వాళ్ళను ఎలా ఒప్పించారు అని అడిగింది అనుపమ. ఎలా అనా లేదా ఎందుకనా నీ సందేహం? రెండు. సరే, ముందు ఇది చెప్పు, నీకు మన నిశ్చితార్థం జరగడం నచ్చలేదా అని అనుపమను చూస్తూ అడిగాడు మాహిర్. లేదు, అలా అని కాదు, నాకు నచ్చింది. కానీ ఇదంతా ఇంత త్వరగా ఎలా అని అంటున్నా. అనుపమ తన వైపు నవ్వుతూ చూస్తున్న మాహిర్ను చూసి సైలెంట్ అయిపోయింది. ఇదంతా జరగడానికి గల కారణం గుడి అని మాహిర్ బాను పేరు చెప్పగానే, ఏంటి అని కళ్ళు పెద్దవి చేసింది అనుపమ. నేను నీకు ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు నీ బ్రేకప్ గురించి చెప్పి వెళ్ళిపోయావు. బాధపడుతున్న నా దగ్గరకు వచ్చింది గుడి. అప్పుడే నువ్వు నాతో మాట్లాడిన వెళ్ళిన తర్వాత నువ్వు రూమ్లో కూర్చొని బాధపడడం చూసి ఆ విషయాన్ని నాతో చెప్పింది. దేవిక ఆంటీ డెత్ గురించి నువ్వు తెలుసుకోవడానికి ట్రై చేస్తున్న విషయం కూడా నాతో చెప్పింది. అప్పుడే ఆ రోజు వైజాగ్లో కలిసిన రోజు హోటల్లో నువ్వు నాతో చెప్పిన విషయం గుర్తు వచ్చింది. అప్పటికి కానీ నువ్వు నా ప్రపోజల్ను ఒప్పుకోకపోవడానికి నీ బ్రేకప్ కారణం కాదని నాకు అర్థం కాలేదు. నీకు నేనంటే ఇష్టమని నాకు తెలుసు. కానీ ఆ విషయంలో ఇదంతా ఆలోచించకుండా అసలు నేనెంత డమ్గా ఎలా అయిపోయానో అని ఆ క్షణం నా మీద నాకే కోపం వచ్చింది. నో వన్ థింగ్, ఆ లిటిల్ డెమోన్ నాకే తెలియకుండా మా బాబా వాళ్ళతో కూడా మన విషయం మాట్లాడి ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి నన్ను వాళ్ళ దగ్గరకు తీసుకొని వెళ్ళింది. అక్కడికి వెళ్ళేంత వరకు కూడా తెలియదు విషయం మన పెళ్ళి గురించి అని అన్నాడు మాహిర్. అంటే ఇదంతా చేసింది మీరు కాదా? కిట్టి చేసిందా? ఎస్, షీఈస్ ద వన్. మన నిశ్చితార్థం జరగడానికి కర్త కర్మ క్రియ మొత్తం తనే అని అన్నాడు మాహిర్. కిట్టి చెప్పగానే మా బాబా ఒప్పేసుకున్నారా అని ఆశ్చర్యపోతూ అంది అనుపమ. ఈ ఇంటి కూతురు తన అన్న ప్రేమించిన అమ్మాయిని ఇంటి కోడలుగా సెలెక్ట్ చేస్తే వాళ్ళు మాత్రం ఎందుకు వద్దు అని అంటారు? ఎందుకనరు? ఎందుకంటే వదినగారంటే మరదలకి పిచ్చి, మరదలంటే వదినగారికి ప్రాణం. కాబట్టి తర్వాత కోడలు ఆడపడుచులు ఇద్దరు కలిసి ఇంటిని కిష్కిందకాండ చేస్తారు. కానీ రణరంగం చేయకుండా ఉంటారు కదా, అందుకని అని ఏడిపిస్తున్నట్టుగా అన్నాడు మాహిర్. మాహిర్, నేనేం గొడవ పడను, అది కిట్టితో అసలు ఛాన్సే లేదు అని అన్న అనుపమ వైపు చూసి నవ్వుతూ, ఓ అయితే ఇద్దరూ కలిసి ఇంటిని కిష్కిందకాండ చేస్తారా అని అన్నాడు మాహిర్. మాహిర్, నాకు తెలుసు నువ్వు గొడవ పడవని అని అన్నాడు మాహిర్. తన వైపే చూస్తున్న అనుపమను చూసి నవ్వుతూ, గుడి నీ గురించి చెప్పినప్పుడల్లా ఏదో తెలియని సంతోషం కలిగేది. అందుకే కనీసం నిన్ను చూడకుండానే నీపై ఇష్టం కలిగింది. కానీ కృష్ణ గురించి తెలిసి కనీసం నీ ఫోటో చూడ్డానికి కూడా సాహసం చేయలేదు అని అన్నాడు మాహిర్. తన మనసులో ఉన్న విషయాలే మాహిర్ చెప్తూ ఉంటే మాహిర్ చెప్తున్న మాటలు ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయింది అనుపమ. మాహిర్ మళ్ళీ మాట్లాడుతూ,
మొదటిసారి నిన్ను విజయవాడలో చూసినప్పుడు నువ్వు అనురాగ్ గుడిని ఇబ్బంది పెడుతున్నారు అని అనుకొని నేను వస్తే నేను గుడి కోసం వచ్చాను అనుకొని గుడిని సేవ్ చేయడానికి నన్నే ఎదిరించడానికి సిద్ధపడ్డావు. అప్పుడే ఆ క్షణం నేను నేరుగా చూసిన మొదటి క్షణంలోనే నువ్వు నా భార్య అవ్వాలని చాలా అనుకున్నాను. ఆ రోజు నైట్ నువ్వు గుడి కృష్ణ గురించి మాట్లాడుకోవడం విన్న తర్వాత ఇక ఏమైనా సరే నన్ను వదులుకోకూడదు అని నేను ఫిక్స్ అయిపోయాను అని అన్నాడు మాహిర్. అంటే దొంగచాటుగా మా మాటలు విన్నారా? వెరీ బ్యాడ్ మేనర్స్ అని క్షణం పాటు ఆలోచించిన మాహిర్, కానీ దానివల్ల నాకు మంచి జరిగింది అని అన్నాడు. అందుకేనా మార్నింగ్ నేను తను రెడీ చేస్తుంటే రివర్స్లో తను నన్ను రెడీ చేసి తీసుకువచ్చింది? తను ఉన్న గుడ్ మూడ్లో తను నన్ను రెడీ చేసింది అనుకున్నాను, కానీ దాని వెనుక ఇంత దాగి ఉందని తెలియనే లేదు అని అన్న అనుపమ, మీరు ఒక విషయం గమనించారా? ఏంటి? మన మనసులు కలవడానికి మాత్రమే కాదు, మన పెళ్ళికి కూడా తనే పెద్ద అని అంది అనుపమ. ఏం చేస్తుందో మరి? పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకొని భయపడే నీ గురించి బాగా తెలుసు కదా, అందుకే చిన్నదైనా పెద్దరికం తీసుకుంది అని ఏడిపిస్తున్నట్టుగా అన్నాడు మాహిర్. నిజమే, ఈరోజు స్టెప్ తీసుకొని ఇదంతా చేసి ఉండకపోయి ఉంటే నేను తీసుకున్న పిచ్చి నిర్ణయానికి తర్వాత చాలా బాధపడి ఉండేదాన్ని. ఆ విషయం నాకు మీ దగ్గర నుండి వెళ్ళిన తర్వాతే అర్థమైంది అని అనుకుంది అనుపమ. భాను రూమ్లో ఫ్రెష్ అయ్యి బాత్రూంలో నుండి బయటకు వచ్చింది భాను. రూమ్లో విక్రమ్ కనిపించలేదు. ఫోన్లో మెసేజ్ లేదా మిస్డ్ కాల్ వచ్చినట్టుగా ఇండికేటర్ బ్లింక్ అవుతుంటే మొబైల్ ఓపెన్ చేసి చూసింది భాను. భరద్వాజ్ దగ్గర నుండి వచ్చిన మెసేజ్ కనిపించింది. వెంటనే భరద్వాజ్కు 3274 అనే కోడ్ నెంబర్ను మెసేజ్ పెట్టిన తర్వాత మరో నిమిషంలో భరద్వాజ్ దగ్గర నుండి కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసిన భాను హలో అని అంది. కల్కి, నువ్వు గెస్ చేసింది కరెక్టే. ఈరోజు ఉదయం కేశవ్ కాల్ చేసి నన్ను మీట్ అవ్వాలి అని అన్నాడు. మరి మీరేమని అనుకుంటున్నారు అని భరద్వాజ్ను అడిగింది భాను. వాళ్ళంతా డిస్పరేట్గా ఉన్నప్పుడు మనమెందుకు కాదనాలి అని అన్నాడు భరద్వాజ్. అంకుల్, వాళ్ళ డిస్పరేషన్ మరికొంచెం పెంచిన తర్వాత కలిస్తే అని ఆలోచనగా అంది భాను. అంటే ఇప్పుడు నువ్వు చెప్పేది వాళ్ళను కలవద్దు అనా అని అన్నాడు భరద్వాజ్. అలా అని కాదు, కలవండి, కానీ వాళ్లకు ఫ్రస్ట్రేషన్తో మెంటలెక్కే ఆఖరి క్షణంలో కలవండి. వాళ్ళతో మీకు కాదు, మీతో వాళ్ళకు అవసరం కాబట్టి అప్పుడు మ్యాక్సిమం ప్రతి విషయంలోనూ మీకు మెయిన్ ఇంపార్టెన్స్ ఉంటుంది. నిజమే అని అన్న భరద్వాజ్ మళ్ళీ మాట్లాడుతూ, యు ఆర్ రైట్ కల్కి, వీ హ్యావ్ ఏ మోల్ హియర్ అని అన్నాడు భరద్వాజ్. అంకుల్, మీరు ఏ స్టెప్ తీసుకోవద్దు, జస్ట్ నార్మల్గా ఉండండి, మిగిలినంతా నేను చూసుకుంటాను, వాళ్ళెవరో నేను తెలుసుకుంటాను అని చెప్పి కాల్ కట్ చేసింది భాను. భరద్వాజ్తో మాట్లాడిన తర్వాత ధ్రువ్కి కాల్ చేసింది. అటువైపు నుండి ధ్రువ్ కాల్ లిఫ్ట్ చేయగానే, హలో ధ్రువ్, నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ మొత్తం తీసుకొని రేపు తారా ఆర్గనైజేషన్ మెయిన్ ఆఫీస్ దగ్గరకు రా, నేను అక్కడికి వచ్చేస్తాను అని చెప్పింది భాను. ఓకే అని అన్న ధ్రువ్తో, నీకు కొన్ని డీటెయిల్స్ పంపిస్తున్నాను, వాళ్ళను మానిటర్ చేస్తూ ఉండు, వాళ్ళు ఎవరిని మీట్ అవుతున్నారు, ఏం చేస్తున్నారు అనేవి ఎప్పటికప్పుడు తెలుసుకో అని చెప్పింది భాను. అంతలో డోర్ ఓపెన్ చేసుకొని విక్రమ్ లోపలికి వస్తుండడం చూసి కంగారుగా కాల్ కట్ చేసింది భాను. కొంచెం టెన్షన్గా కనిపిస్తూ ఉన్న భాను వైపు చూస్తూ, బన్నీ ఏమైంది, నువ్వు బాగానే ఉన్నావా అని అడిగాడు విక్రమ్. అని అన్న భాను నుదుటిపై పట్టిన చిరుచెమటను చూసి తాకబోయిన విక్రమ్ను అందకుండా వెనక్కి జరిగింది భాను. అంతలో డోర్ మీద ఎవరో తడుతున్న శబ్దం వినిపించడంతో వెనక్కి తిరిగి చూశారు ఇద్దరు. రూమ్ ఎంట్రన్స్ దగ్గర నిలబడి ఉంది లీలావతి. మా, అక్కడేం చేస్తున్నావు, లోపలికి రాకుండా అంటూ ఎదురు వెళ్ళింది భాను. డిస్టర్బ్ చేశానా మా? మాట్లాడుకోవడం డిస్టర్బ్ చేశానా మా? అదేం లేదు. సరే ఇదిగో అంటూ తనతో పాటు తీసుకువచ్చిన డ్రెస్ను నగలను భాను చేతికిచ్చింది లీలావతి. మా, ఇప్పుడు ఇవెందుకు అని అడిగిన భానుకి, ఈవినింగ్ పార్టీకి అటెండ్ అవ్వాలి, రెడీ అవ్వు అని చెప్పింది లీలావతి. పార్టీనా మా, మీరు వెళ్ళి వచ్చేయండి, నేనెందుకు అని అంది భాను. అదేం కుదరదు, అందరం వెళ్తున్నాం అని చెప్పి తను తీసుకువచ్చినవన్నీ భాను చేతికిచ్చి బయటకు వెళ్ళిపోయిన లీలావతి భాను చేతిని పట్టుకొని దగ్గరకు లాగి, ఈరోజు వ్రతం జరిగిన విషయం గుర్తుపెట్టుకో, ఇద్దరు విడివిడిగా కింద నిద్రపోవాలి అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయింది లీలావతి.
హాస్పిటల్లో. విండో దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడి కట్ చేసిన నిహాంత్ రాజ్వీర్ దగ్గరకు వెళ్ళి, వీర్, మాహిర్ ఫ్యామిలీ మొత్తం ఈరోజు నైట్ పార్టీకి అటెండ్ అవుతున్నారు, ఇప్పుడే కాల్ వచ్చింది అని రాజ్వీర్తో చెప్పాడు నిహాంత్. పార్టీ డీటెయిల్స్ గురించి కనుక్కో అని అన్నాడు వీర్. దట్ బాస్టర్, ఆ భానుమతి విషయంలో నేను చేసింది తప్పు అని నన్ను బ్లేమ్ చేసి ఆ మాహిర్కి సపోర్ట్ చేశాడు. అమ్మకు నా మీద కోపం వచ్చేలా చేశాడు. ఇప్పుడు వాడు వీడు ఇద్దరు కలిసి ఒకే రోజు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారా? అది ప్రశాంతంగా ఎలా జరుగుతుందో నేను చూస్తా అని అంటూ నిహాంత్ను వన్ థింగ్ అంటూ ఏం చేయాలో మొత్తం ప్లాన్ను నిహాంత్కు వివరించాడు రాజ్వీర్. వీర్, ఇదంతా వాళ్ళకు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు అని అన్నాడు నిహాంత్. తెలుస్తుందా? తెలియవు నువ్వు, అప్పుడు మొదలవుతుంది అసలు ఆట అని అన్నాడు వీర్. ఆ రోజు సాయంత్రం పార్టీకి వెళ్ళడానికి రెడీ అయ్యి కిందకు వచ్చారు భాను, విక్రమ్. వాళ్ళు వెనకే వచ్చారు అనుపమ, మాహిర్లు. అప్పటికే వాళ్ళ కోసం హాల్లో కూర్చొని ఎదురు చూస్తున్నారు ధర్మేంద్ర, లీలావతి వాళ్ళు. అది థీమ్ పార్టీ అవడంతో అందరి డ్రెస్సులు చూడడానికి ఒకేలా కనిపిస్తున్నాయి. ఎప్పుడూ చీరలో హుందాగా కనిపించే లీలావతి కూడా ఇప్పుడు లైట్ కలర్ ఫ్లోరల్ డిజైన్ లెహంగాలో చిన్న పిల్లలా కనిపిస్తుంది. అదే విషయం భాను అనగానే, గుడి, నువ్వు ఇలా అన్నావు, ఇక మీ అమ్మను ఆపడం ఎవరి వల్ల కాదు అని అనగానే ధర్మేంద్ర వైపు కొరకొర చూసింది లీలావతి. అది చూసి కళ్ళెగరేశాడు ధర్మేంద్ర. వాళ్ళిద్దరిని అలా చూసి వాళ్ళలో వాళ్ళే నవ్వుకున్నారు మిగిలిన వాళ్ళందరూ. సుమారుగా గంట తర్వాత పార్టీ వెన్యూ దగ్గర చేరుకున్నారు అందరూ. ధర్మేంద్ర వాళ్ళ కార్లు హోటల్కి ఎంటర్ అయిన దగ్గర నుండి వాళ్ళను గమనిస్తున్నాడు ఒక వ్యక్తి. ఎప్పుడూ సరిగ్గా బయటకు రాని ధర్మేంద్ర ఈ పార్టీకి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది అక్కడ ఉన్న వాళ్లకు. ధర్మేంద్ర రావడమే వింత అని అనుకుంటే తనతో పాటుగా వచ్చిన వాళ్ళలో లీలావతి, మాహిర్ కాకుండా మిగిలిన వాళ్ళని చూసి వాళ్ళు ఎవరో అర్థం కాక ఆలోచనలో పడ్డారు అక్కడున్న వాళ్ళు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.